అందరికీ నమస్కారం. మీకు అందరికీ తెలుసు, ప్రధానమంత్రి మోడీ గారి సూచనల మేరకు దేశవ్యాప్తంగా పొదుపు చర్యలు చేపట్టాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా ఒక్కో ఉద్దేశంతో ప్రధానమంత్రి గారి అడుగుజాడల్లో నడుస్తున్న మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే యువ నాయకులు నారా లోకేష్ బాబు గారు కూడా ముందుకు వచ్చి ఏపీ నుంచి పొదుపు ఉద్యమం మొదలవ్వాలి అని చెప్పి, అది కూడా ప్రజల కోసం ఇది చాలా ముఖ్యము అని చెప్పి నిర్ణయించి ఈ పొదుపు ఉద్యమాన్ని మన ఏపీ నుంచి కూడా మొదలు పెట్టడం జరిగింది. దేశంలో కానీ రాష్ట్రంలో కానీ సంక్షోభం ఏర్పడుతుంది అని ఆలోచన వస్తే ఆ సంక్షోభం నుండి రాష్ట్రాన్ని ఎలా కాపాడుకోవాలో అని ప్రజల యొక్క సంక్షేమాన్ని గురించి ఆలోచించే ఒకే ఒక ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారని మీకు అందరికీ తెలుసు. అలాగే మన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇటువంటి నిర్ణయాల్ని ఎప్పుడూ గౌరవిస్తుందని కూడా మీకు అందరికీ తెలుసు. నేడు దేశంలో జరుగుతున్న ఆర్థిక పరిస్థితులు, రాబోయే సంక్షోభాన్ని గుర్తించిన ప్రధాని మోడీ గారు ముందస్తుగా ప్రజా ప్రయోజనాల కోసం, దేశ అభివృద్ధి కోసం తీసుకున్న ముందస్తు చర్యలు పొదుపు చేయాలి అనే ఆలోచనని, మన ఈ విధానాన్ని దేశానికి ఎంతో ఉపయోగపడతాయి. మన రాష్ట్ర ఉపయోగాల కోసం, మన రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా పనిచేసే మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, యువ నాయకులు నారా లోకేష్ బాబు గారు వాటిల్ని ఆదర్శంగా తీసుకుంటారని చెప్పి మనకు అందరికీ కూడా తెలుసు. పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడు కార్యక్రమాన్ని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో వర్చువల్గా చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం మన ముఖ్యమంత్రి గారి దార్శనికతకి స్పష్టంగా తెలియజేస్తుంది. చెప్పడమే కాదు, ఆచరించడం కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. మనం ఈ ఆర్థిక సంక్షోభాన్ని మీకు అందరికీ తెలుసు, యుద్ధం వల్ల మనం ఎంతో ఇబ్బందులు పడబోతున్నాం రాబోయే రోజుల్లో అని చెప్పి ముందుగానే పసిగట్టిన మన దేశ ప్రధాని గారు, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా ఈ నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. కాకపోతే దీన్ని మనమందరము వాళ్ళు అనుసరిస్తున్నారు కాబట్టి మనం కూడా తప్పకుండా పాటించాలి, ప్రజలందరూ కూడా పాటించాలని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం. నెల్లూరు జిల్లాలో ఎంతో ప్రతిష్టాత్మకంగా, అలాగే నా యువ నాయకులు నారా లోకేష్ బాబు గారు వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత మొట్టమొదటి మహానాడు ఇక్కడ జరపాలనుకున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా నాయకులు, జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులు, అలాగే మన స్థానిక శాసనసభ్యులు, జిల్లా అధ్యక్షులు బీదా రవిచంద్ర గారు, అలాగే మంత్రివర్యులు నారాయణ గారు, రామనారాయణ రెడ్డి గారు, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ప్రతి ఒక్క నాయకులే కాకుండా కార్యకర్తలు కూడా మా జిల్లాలో ఒక పెద్ద పండుగ జరగబోతుంది, పసుపు జెండా పండుగ అని చెప్పి ఎంతో ఉత్సాహంతో ఉన్నారు. కానీ పరిస్థితులు ఇలా వచ్చాయి కాబట్టి మనం వాటిని ఆశించాల్సిన టైం వచ్చింది కాబట్టి తప్పకుండా మనం ప్రధానమంత్రి గారి అడుగుజాడుల్లో మన ముఖ్యమంత్రి గారు నడుస్తుంటే మన ముఖ్యమంత్రి గారి అడుగుజాడల్లో మనం అందరం కూడా నడిచి మన రాష్ట్ర అభివృద్ధి కోసం కూడా నిలవాలి. కాబట్టి ఈరోజు ఈ మహానాడిని వర్చువల్గా చేయాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. రాష్ట్ర నాయకత్వం మొత్తం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. పొదుపు చర్యలో భాగంగా మహానాడును హైబ్రిడ్ పద్ధతిలో పొదుపు మహానాడుగా జరపాలని మన తెలుగుదేశం పార్టీ అధినేత గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ బాబు గారు ఇద్దరు నిర్ణయించడం జరిగింది. ఈ నెల్లూరులో 3 రోజులు తలపెట్టిన మహానాడు స్థానంలో మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ నెల 27, 28 తేదీల్లో మహానాడు హైబ్రిడ్ పద్ధతిలో నిర్వహించుకోబోతున్నాం. రాష్ట్ర టీడీపీ కార్యాలయం ఆదేశాల మేరకు ఎన్టీఆర్ భవన్లో స్టేజ్ ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా 1845 క్లస్టర్లలో స్క్రీన్లు ఏర్పాటు చేసుకొని ఈ మహానాడిని పొదుపు మహానాడుగా నిర్వహించుకోబోతున్నాం. మనమందరము ఎన్టీఆర్ భవన్ నుండి
పాలిట్ బ్యూరో సభ్యులు, నియోజకవర్గం నుంచి ఆన్లైన్ విధానంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్యకర్తలు కార్యక్రమంలో పాల్గొనే విధంగా, మహానాడు కార్యక్రమంలో పాల్గొనే విధంగా ఏర్పాట్లు చేసుకుంటున్నాం. తీర్మానాలతో సహా ఇతర అన్ని అంశాలు మహానాడు విధానాల్లో పాటిస్తూ హైబ్రిడ్ మోడల్లో మహానాడుని మనము నిర్వహించుకోబోతున్నాం. అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులు అందరూ అధిష్టానం సూచనల మేరకు ఇందులో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి కూడా నేను మీ అందరినీ కోరుకుంటున్నాను. రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు నెల్లూరు జిల్లాలో మహానాడు నిర్వహించాలని చెప్పిన గత 15 రోజుల నుండి నెల్లూరు జిల్లా నాయకులు, కార్యకర్తలు, మా కోవూరు నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు తమ బాధ్యతగా భావించి నిరంతరం కష్టపడి పనిచేసినందుకు వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎంతోమంది రాష్ట్ర నాయకులు ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మీకు అందరికీ తెలుసు, మనం 6వ తేదీ భూమి పూజ చేసుకున్నాం, 13వ తేదీ రాష్ట్ర కమిటీల మీటింగ్ పెట్టుకున్నాం. అందరూ వచ్చి ఇక్కడ పాల్గొన్న ప్రతి నాయకుడికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే కార్యకర్తలకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అందరికన్నా ముందుగా మన జిల్లా ప్రెస్ మొత్తం ఈ ఒక్క మహానాడు నెల్లూరు జిల్లాలో జరగబోతుంది అంటే తమ ఇంట్లో పండగలాగా ప్రెస్లో ఉన్న సోదరి మనలందరూ భావించి జిల్లా నాయకత్వానికి అందరికీ అండగా నిలవడం జరిగింది. ఈరోజు వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. రాబోయే రోజుల్లో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ తిరిగి తప్పకుండా కోవూరు నియోజకవర్గానికి తీసుకొచ్చి ఒక మంచి ప్రోగ్రాం మనం చేసుకుంటామని చెప్పి నా కోవూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా కొంచెం వాళ్ళు బాధపడడం జరిగింది. మన కాన్స్టిట్యున్సీకి వచ్చిందమ్మా అని చెప్పి ఎంత సంతోషంగా ఉన్నారో ఇది విన్న తర్వాత కొంచెం బాధపడ్డారు. ఆ కార్యకర్తలకి, నాయకులకి, ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఆకాశ పందిళ్ళు, భూలోక సందళ్ళు, 3 ముళ్ళు 7 అడుగులతో శ్రీరస్తు పెళ్లిళ్ళు శుభమస్తు అంటూ మీ ఇంట వివాహ వేడుకలకు సప్తపది కలెక్షన్స్ తో స్వాగతం పలుకుతోంది మీ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్. నిశ్చితార్థం నుండి కన్యాదానం వరకు నవవధువుల అభిరుచికి అనుగుణంగా మాంగళ్య పట్టు, గాంధర్వ పట్టు, రాశిపురం పట్టు, ఆరణి పట్టు, ఆల్బమ్ పట్టు, శ్రీగంధం పట్టు, ఐశ్వర్య పట్టు, కుబేరా పట్టు, సౌభాగ్య పట్టు వంటి ఇంకా మరెన్నో వేలాది రకాల కంచిపట్టు చీరల కలెక్షన్స్. పెళ్లింట సందళ్లు చేసే వయ్యారి భామలకు వెడ్డింగ్ గాగ్రాస్, లెహెంగాస్, సల్వార్స్, చిన్నారులకు కావలసిన కంప్లీట్ రెడీమేడ్ కలెక్షన్స్, మెన్స్ ఎథ్నిక్ వేర్, క్యాజువల్ వేర్, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, వియ్యాల వారికి మరియు బంధుమిత్రులకు కావలసిన పెళ్లి వస్త్రాల నుండి పెట్టుబడి వస్త్రాల వరకు అన్నింటికీ ఒకే వేదిక. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, నెల్లూరు.